విద్యుత్ కార్మికుల సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎంపీ కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే 23,000 మంది ఒప్పంద అవుట్సోర్సింగ్ కార్మికుల కోసం క్రమబద్ధీకరణ చేయాలని నిర్ణయించిందని గుర్తు చేసిన కవిత, ప్రభుత్వ ప్రణాళికలతో రానున్న రోజుల్లో కోతలే ఉండవని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసి మనకెవరూ సాటిలేరని నిరూపించారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్టీపీసీ నుంచి పవర్ కొంటే మనకి ఎంత పైసలు పడతాయో ఛత్తీస్గఢ్ కొంటే కూడా అంతకన్నా ఎక్కువ పడకుండా మన ప్రభుత్వం పనిచేసి మరి ఈ యొక్క మంచి లైన్ని క్రియేట్ చేయడం జరిగింది. విద్యుత్ సౌకర్యం కూడా ఉంటుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత 3 సంవత్సరాలలో 1180 33/11 kV సబ్స్టేషన్లను మన తెలంగాణ ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్లనే ఇవాళ నాణ్యమైన విద్యుత్ సాధ్యమవుతున్నది. ముఖ్యమంత్రి గారు పైసలు ఇచ్చినా, మేము పాలసీలు చేసినా అనుకున్న పద్ధతుల్లో విద్యుత్తును ఇంటింటికి అందించింది మీరే. మా కరెంటు కార్మికులు ఇచ్చిన ఆ నైతిక మద్దతుతోనే మా ప్రభుత్వం ధైర్యంగా ముందుకు పోగలిగింది. అందుకే ఇవాళ అనుకున్న పద్ధతుల్లో అనుకున్న విధంగా విద్యుత్ శక్తిని అన్ని వర్గాలకు అందిగలుగుతున్నాం.